హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట ఆలూ ఫ్రై. సో మేము ముందుగా దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుంటున్నామండి. సో దీనికోసం మేము వెల్లిపాయ రెబ్బలు అండ్ అల్లము, చిటికెడు ఉప్పు అండ్ చిటికెడు పసుపు వేసి మెత్తగా నూరుకుంటున్నాము. మనం మిక్సీలో వేసి నూరుకున్న దానికంటే కూడా రోటిలో వేసుకొని నూరుకున్న దానికి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి మనం కూరలో వాడే ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలుగడ్డ, వెల్లిపాయలు. సో అండ్ ముందు కళాయి పెట్టుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అండి. అది కొద్దిగా వేడైన తర్వాతకి మనం తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు, తర్వాత ఆనియన్స్ వేసి నీట్గా వేయించుకోవాలి అండి. కొంచెం పసుపు వేసుకొని అది ఆనియన్స్ అంతా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఆ తర్వాతకి మనము ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలి అండి. ఇలా వేగడం వల్ల మన కూరలో కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అలా వేగిన తర్వాతకి మేము ఆలు అనేది యాడ్ చేస్తున్నాము. సో ఆలూని యాడ్ చేసి కొద్దిగా మనం ఉడికించుకోవాలి, అలా కలుపుకోవాలి. అండ్ ఈరోజు మన టిప్ ఆఫ్ ది డే ఏంటంటే కరివేపాకుని స్టోర్ చేసుకోవడం ఎలా, చాలా కాలం నిల్వ ఉంచుకోవడం ఎలా. సో నేను అది ఇప్పుడే చెప్పనండి, వీడియో ఎండ్లో చెప్తాను. సో మనం చూస్తున్నట్టయితే నీట్గా మేము కట్ చేసుకున్న ఆలు అంతా వేసేసి ఫ్రై చేసుకుంటున్నామండి. సో కొద్దిగా మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే మనకి కర్రీ అనేది లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో లో ఫ్లేమ్లో మగ్గడం వల్ల మనకి కూర టేస్ట్ అనేది మారిపోతుంది. హై ఫ్లేమ్లో కంటే లో ఫ్లేమ్లో కుక్ చేసిన దానికి చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే మనం సాల్ట్ వేసినప్పుడు కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది. సో దానికోసం మేము సాల్ట్ వేసుకున్నాము. సో మేము లో ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ మేము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాము. సో మూత పెట్టేసి మేము ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాము, ఫ్రై చేసుకుంటున్నాము. ఆ తర్వాతకి మేము సో చూసినట్టయితే మీకు అనిపిస్తుంది ఇవి కాస్త ఉడికాయి. బట్ మాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అనేసి. సో మీకు ఇందాక నేను టిప్ ఆఫ్ ది డే కరివేపాకును ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం ఎలా అని చెప్పాను కదండి. సో అది ఇప్పుడు నేను చెప్తాను. కరివేపాకుని ఒక కంటైనర్లో 2 టిష్యూస్ వేసుకొని ఆ టిష్యూస్లో మనం కరివేపాకు రెబ్బల్ని వేసుకొని క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేయాలి. క్లోజ్డ్ కంటైనర్లో వేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది మనకి చాలా కాలం, అంటే మినిమం ఒక 3 వీక్స్ స్టోర్ ఉంటుంది. మనకి వాడిపోకుండా కూడా చాలా హెల్తీగా మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడే కొని తెచ్చినవి ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది. మేమైతే మా ఇంట్లో ఇలానే స్టోర్ చేస్తామండి. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ మేము సాల్ట్ వేసుకుంటున్నాం. ఎందుకంటే ముందుగానే మేము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మేము రుచికి తగ్గట్టు. ఇది ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మారుతుంది. సో దానికోసం మేము కారంతో పాటు కారం, ఉప్పు, ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. సో మీరు చూస్తున్నట్లయితే మనకి ఆలు అనేది నీట్గా ఫ్రై అయిపోయింది. సో మేము అంతా కలుపుతున్నాము. సో కొద్దిగా మగ్గిన తర్వాతకి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాతకి మేము ఇందులో గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఇది మేము ముందుగానే స్టోర్ చేసుకున్నాము గరం మసాలా అనేది. ఆ గరం మసాలా పౌడర్ చిటికెడు వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మేము స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఎంతో రుచికరమైన, అందరూ పిల్లలు పెద్దలు చాలా టేస్టీగా తినే ఆలూ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరో వీడియోతో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.